చక్కనైన ముఖాకృతి కోసం మేకప్ టిప్స్, చక్కని ఫేషియల్ లుక్ కోసం, గుడ్ లుకింగ్ ఫేస్ అపియరెన్స్ కోసం అమ్మాయిలు ఎన్నో మేకప్ టిప్స్, బ్యూటీ సలూన్ ఫాలో అవుతుంటారు. అయితే ముఖం చక్కని ఆకృతిలో కనిపించేందుకు వేసే మేకప్ ను ఫ్యాషన్ పరిభాషలో కాంటూరింగ్ గా పిలుస్తారు. కాంటూరింగ్ అనేది అందరికీ సాధ్యం కాదు. మేకప్ వేయటంలో దేన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, ముఖం మీద ఎలాంటి షేడ్ వాడాలి, ఎక్కడ ముఖ చర్మాన్ని సమర్థవంతంగా కవర్ చేయాలి అనే విషయాలు ముందుగా తెలిసి ఉండాలి. ఈ ట్రిక్స్ తెలియకపోతే ఎంత ఖరీదైన మేకప్ సామాగ్రి ఉన్నా సరిగ్గా చేసుకోకపోతే అది వ్యర్థమే అవుతుంది. మరీ ముఖ్యంగా బొటాక్స్ లిఫ్ట్ షేప్ అనేది చాలా మంది కోరుకుంటున్నారు. మేకప్ వేయటంలో ఎంత పట్టు ఉంటే తప్ప దాన్ని సరిగా వేయలేరు. అలాంటిది ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాం. బొటాక్స్ లిఫ్ట్ షేప్ లుక్ ఫేస్ ముందుగా టేప్ ముక్కని ముఖం మీద నిర్ణీత ప్రాంతంలో అతికించి మేకప్ వేయడం ద్వారా చక్కని ఆకృతి తీసుకురాగలుగుతారు. బొటాక్స్ లిఫ్ట్ షేప్ కోసం మొదట టేప్ ను తీసుకోవాలి. ఈ టేప్ ను కుడివైపు చెవి దగ్గర మొదలుపెట్టి దాన్ని క్రాస్గా తీసుకొని పెదవుల మూలాల మీదుగా, అంటే టేప్ కాస్త పెదవుల లోపలికి వెళ్ళాలి. ఇలా కొనసాగించి దాన్ని మళ్ళీ ఎడమ చెవి వైపుకు తీసుకువెళ్ళాలి. ఇలా చేయటం వల్ల టేప్ ఎడమ చెవి నుంచి కుడి చెవి వరకు వి షేప్లో పరుచుకుంటుంది. ఇవి రెండు వైపులా ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఏ వైపైనా కాస్త వంకరగా ఉందంటే మేకప్ తర్వాత షేప్ కూడా వంకరగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి టేప్ను సరిగ్గా సెట్ చేసిన తర్వాత చెంపల మీద కాంటూర్ క్రీమ్ను అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేటప్పుడు ఈ క్రీమ్ పొరపాటున కూడా టేప్ కిందగా వెళ్లకుండా జాగ్రత్త పడాలి. కాంటూర్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత టేప్ను మెల్లగా తీసేయాలి. రివర్స్లో మేకప్ వేయాలి. సాధారణంగా ఉపయోగించే బ్లష్, పౌడర్, హైలైట్ మొదలైనవి ఉపయోగించవచ్చు. ఈ కాంటూరింగ్ మేకప్ వేసేటప్పుడు ముఖం మీద టేప్ అప్లై చేయడానికి రెండు రకాలుగా టిప్స్ వాడచ్చు. ఒకటి, కుడి చెవి నుంచి ఎడమ చెవి వరకు నోటి భాగంలోకి టేప్ను అతికించటం. టేప్ నోట్లోకి వెళ్ళడం ఇష్టం లేని వారు అదే టేప్ను చెవి నుంచి పెదవి మూలాల వరకు ఒకటిగా, ఆ తర్వాత రెండవ భాగం వైపు కూడా అలాగే రెండవ ముక్కను అతికించవచ్చు. ఈ టేప్ జిగురు చర్మానికి ఇబ్బంది పెట్టకుండా మాయిశ్చరైజర్ను రాసుకుంటే సరిపోతుంది. ఇలాంటి టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.